హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరు ప్రకారం ఈ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, అంటే అసలు వచ్చే రోజుల్లో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది, సో యూనివర్స్ అసలు ఏం చెప్తుంది అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి. సో టైం టు టైం ఒక రిలేషన్షిప్లో చాలా జరుగుతూ ఉంటాయి. అలా చూసినట్టయితే మరి ఈ రిలేషన్షిప్లో ఇంకా వచ్చే రోజుల్లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు, అండ్ మీరు ఎలా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎలాంటి చేంజెస్ బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ADGJMPSVY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి BEHKNQTWZ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి CFILORUX లెటర్స్ ఉన్నాయి. సో మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో పేరు అనేసరికి సర్నేము, నిక్ నేము కాదండి, ఫుల్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఆ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. అండ్ రీడింగ్ కూడా టైటిల్ ప్రకారం చూడండి. మీ నేము, మీ పర్సన్ నేము కంపేర్ చేసుకొని రీడింగ్ అయితే చూడొద్దు. సో ఇది కూడా నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, బట్ అట్లీస్ట్ అర్థమైన వాళ్ళకి అర్థం అవ్వాలి అని మళ్ళీ చెప్తున్నాను. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ ADGJMPSVY లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు ఈ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, అంటే వచ్చే రోజుల్లో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ రిలేషన్షిప్లో చాలా జరుగుతాయి అండి. అది గుడ్ బ్యాడ్ అని చెప్పను కానీ, బట్ ఈ రిలేషన్షిప్లో ఫైనల్గా మీరు కొన్ని చేంజెస్ చూడడం కానీ, మూమెంట్ అనేది మీకు కనిపించడం కానీ జరుగుతుంది. సో ఇది జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే, ఈ రిలేషన్షిప్లో ఏదో బ్యాడ్ జరుగుతుందేమో, ఈ రిలేషన్షిప్ వల్ల మీరు సఫర్ అవుతారేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మీకు అర్థం అవ్వచ్చేమో కానీ, బట్ మీరు కరెక్ట్గా ఆలోచించే అంత స్టెబుల్గా అయితే ఉండరు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ గతంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదండి, కొన్ని చేంజెస్ వచ్చేసాయి. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద ఇప్పుడు కూడా హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే పరిస్థితి లేదు. జస్ట్ మీరు ఏంటంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనుకొని ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో వచ్చే రోజుల్లోని ఈ రిలేషన్షిప్ లో కొన్ని జరుగుతున్నప్పుడు మీకు ఏదో బ్యాడ్ జరుగుతున్నట్టుగా, మీరు ఏదో సఫర్ అవుతారు అన్న ఫీలింగే మీకు మోస్ట్లీ వస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతూ ఉంటాయండి. మీరు ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా మీరు చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ఏంటో మీకు అర్థం అవుతాయి. అయితే ఇక్కడ మీకు మీరు కొంచెం ఓవర్ థింక్ చేయడం కానీ, అక్కడ సిచ్యువేషన్ ఒకలా ఉంటే మీరు ఇంకొకలాగా అర్థం చేసుకోవడం, సో దాని వల్ల కూడా మీరు ఏంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం. అంటే ఆ వ్యక్తి హ్యాపీగానే ఉన్నారు, అంతా మంచిగానే ఉంది, కానీ మీరే ఇక్కడ సఫర్ అవుతున్నారు, మీరే ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. బట్ కేవలం అది మీకు మీరు ఫీల్ అవుతుందే కానీ
ఒరిజినల్ గా అక్కడ అలా ఉండదు అనమాట. ఆ పర్సన్ కూడా మేబీ సఫర్ అవుతూ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ సిచ్యువేషన్స్ మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. అయినా మీకు మాత్రం అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అది మీ పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. బట్ ఒరిజినల్ గా అదే జరుగుతుంది అని చెప్పడానికి అయితే లేదు. సో ఈ టైంలో ఏంటంటే మీకు మరి కొంచెం బాధ పెరగడం కానీ, డిప్రెషన్ రావడం కానీ అలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇవేవి కూడా మీ ఫేవర్ లో జరుగుతున్నట్టు మీకు అనిపించదు. మోస్ట్లీ అంతా మీకు ఎగెన్స్ట్ గానే జరుగుతుంది. అండ్ ఆ పర్సన్ కూడా మీ విషయంలోని ఆలోచించట్లేదు, ఆర్ మీకు థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల కూడా మీకు బాధ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కొంచెం డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినట్టు కూడా అనిపిస్తుంటది. అయితే ఇవన్నీ కూడా మీకు మీరు క్రియేట్ చేసుకున్నాం అని చెప్పొచ్చు. మెయిన్ ఈ సిచ్యువేషన్స్ ని మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోకపోవడం ఒక రీజన్ అయితే, మీ ఎమోషన్స్ ని మీరు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల కూడా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ని ఈ విధంగా అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు ఎనర్జెటిక్ గా హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. నాకు తెలిసి పర్టికులర్ గా రిలేషన్షిప్ కోసం అని నేను మాట్లాడను, కానీ మీరు మాత్రం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేయడం మంచిది. యోగా, మెడిటేషన్, రేకీ హీలింగ్ ఆర్ క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయడం కానీ చేస్తే బాగుంటుంది. సిచ్యువేషన్ బట్టి క్రిస్టల్, బట్ ఒరిజినల్ గా మీరు హీల్ అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్ గా మీ వైపు నుంచి మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అయితే చేయాలి. ఎందుకంటే ఈ టైంలో మీ ఎనర్జీస్ ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటే మీరు సిచ్యువేషన్స్ ని అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవన్నీ మీకోసమే జరుగుతూ ఉంటాయండి. మేబీ ఇవన్నీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. మీరేమనుకుంటారంటే మీకోసం కాదు, మీకు ఎగెన్స్ట్ గా జరుగుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీకు థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇంకా ఇలాగే ఉంటదేమో, ఇది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుందేమో, ఆర్ ఈ లైఫ్ ఎంతేమో అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాల్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటది. అండ్ మీకు అర్థమైన ప్రకారం కొంత కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంప్రమైజ్ అవ్వడం అంటే ఆ పర్సన్ కి సరెండర్ అయిపోవడం, సాక్రిఫైసెస్ చేసుకోవడం కాదు, మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవడం అండి. ఎందుకంటే మీ పర్స్పెక్టివ్ మీరు చేంజ్ చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా సఫర్ అవుతారు, మీరే డిప్రెషన్ లో ఉంటారు. అలా అని ఆ వ్యక్తి ఏదో హ్యాపీగా ఉంటారు, కంఫర్టబుల్ గా ఉంటారని కాదు, కానీ మీ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మీరు ఆబ్వియస్ గా ఆ వ్యక్తిని కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఏం చెప్తాం, మీరే రెస్పాన్సిబుల్. సో అందుకే మీ ఎనర్జీస్ ని మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటదండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏదో నెగిటివ్ గా బ్యాడ్ గా ఏం జరగదు, కానీ మీ ఆలోచనలు, మీ భయాలు, లేకపోతే మీకు పర్టికులర్ గా ఉన్న ఇన్సెక్యూరిటీస్ మాత్రం ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుగా అనిపించేలా చేస్తాయి అన్నమాట. సో అందుకే మీరు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. అయితే ఒకటి మాత్రం చెప్తానండి, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ పర్సన్ విషయంలో ఫుల్ గా మీరు సరెండర్ అయిపోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పను, కానీ కొన్ని మీరు చేంజ్ చేసుకుంటే, అది మీరు కాంప్రమైజ్ అనుకున్నా పర్వాలేదు, బట్ అలా చేసుకుంటే మాత్రం ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఆ టెన్షన్ అనేది తగ్గుతుందండి. ఈ పర్సన్ కి మీకు మధ్యలో థింగ్స్ సింపుల్ అవుతాయి అని చెప్పొచ్చు. మేబీ ఈ రిలేషన్షిప్ కి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్ లో ఛాన్స్ అనేది లేదు అనే ఫీలింగ్ మీకు వస్తే, ఇప్పుడు ఛాన్స్ ఉందని మీకు తెలుస్తుంది. కాకపోతే మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ కొన్ని విషయాల్లోని మీరు క్లియర్ గా ఫోకస్ చేయాల్సి ఉంటది. వన్స్ మీరు అలా ఫోకస్ చేస్తే మీకు ఇక్కడ అర్థం అవుతుంది థింగ్స్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతున్నాయని. బట్ ఖచ్చితంగా ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా రియూనియన్ జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుందండి. అండ్ ఈ రియూనియన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు కొన్ని విషయాల్లో చేంజెస్ చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్ మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఒకప్పుడులాగా అస్సలు అనిపించదు. అండ్ ఈ న్యూ బిగినింగ్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఈ జర్నీ అనేది మీకు కంప్లీట్ గా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ రిలేషన్షిప్ ఈ విధంగా చేంజ్ అయినందుకు చాలా గ్రేట్ఫుల్ గా అండ్ థ్యాంక్ఫుల్ గా కూడా ఫీల్ అవుతారు. బికాస్ ఫైనల్ గా మీకు రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో అర్థం అవుతుంది. అంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. వచ్చే రోజుల్లోని మీరు బాధపడక తప్పదు. ఆ బాధ కూడా మీకు మీరే క్రియేట్ చేసుకున్నది అని చెప్పొచ్చు. వాళ్ళు బాధ పెట్టడం కంటే కూడా మీరు ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇది డిఫరెంట్ గా మీకు అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే రియాలిటీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, మెయిన్ మీరు హీల్ అయ్యారు అనుకోండి, సో మీకు గుడ్ కి బ్యాడ్ కి మధ్యలో డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మీ రోల్ ఏంటో కూడా మీకు అర్థం అవుతుంది. ఆ ప్రకారం మీరు మీ పర్స్పెక్టివ్ ని చేంజ్ చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ అనేవి ఈజీ అవుతాయండి. ఎప్పుడైతే థింగ్స్ ఈజీ అవుతాయో మీరు న్యూ బిగినింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థింగ్స్ అనేవి మీకు డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఒకటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ లో పాస్ట్ కి ప్రెసెంట్ కి చాలా చేంజ్ ఉంటదండి.
ఒకప్పుడులాగా ఈ పర్సన్ ని మీరు ఎక్స్పెక్ట్ చేసినా, ఒకప్పటిలాగా ఈ రిలేషన్షిప్ ని ఎక్స్పెక్ట్ చేసినా అస్సలు అలా ఉండదు. వాళ్ళు కంప్లీట్ గా మీకు ఒక డిఫరెంట్ పర్సన్ లా అనిపిస్తారు. అండ్ రిలేషన్షిప్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తది. అండ్ కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తది. నిజానికి ఈ రిలేషన్షిప్ వర్త్ అనే ఫీలింగ్ అప్పుడు మీకు వస్తది. బట్ మీరు ఆ ఇండివిజువల్ గా షిఫ్ట్ అవ్వడం కోసం మాత్రం యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. కొంచెం అవన్నీ మీకు అన్‌కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో, నేనే ఎందుకు సఫర్ అవుతున్నాను? నేను ఇదంతా డిజర్వ్ చేయను అనుకుంటారు కానీ, మీరు సఫర్ అవ్వడం కాదు. మీరిక్కడ తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి అని చెప్పి యూనివర్స్ ఏంటంటే, మీకు సిట్యుయేషన్స్ ని కొంచెం టైట్ చేస్తూ ఉంటది. సో, ఎప్పుడైతే మీరు హీల్ అవుతారో, మీరు కొంచెం ఈ సిట్యుయేషన్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. సో, అలా ఉన్న తర్వాత మీకు అర్థమవుతదండి. ఒకటి మాత్రం నిజం. మీరు కొంచెం హీల్ అయిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ లోని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, ఎక్కువ థింగ్స్‌ని బెటర్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కాకపోతే మీరు అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్నారేమో. ఆర్ మీకు ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. మేబీ క్లారిటీ లేదు. సో, దానివల్ల మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? అని ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, యూనివర్స్ ఏంటంటే మీకు ఆ క్లారిటీ ఇస్తది. ఏది ఏమైనా సరే చేంజెస్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. గుడ్ చేంజెస్. కాకపోతే ఆ గుడ్ చేంజెస్ రావడానికి మీరు మాత్రం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ మీకు చాలా ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏదనుకుంటే అది జరగట్లేదు. మీరు అనుకున్నది కాకుండా ఇంకొకలాగా జరుగుతుంది. సో, మీకేంటంటే ఇంకా అన్నీ అలాగే జరుగుతాయేమో, ఈ రిలేషన్‌షిప్‌కి హోప్ లేదేమో అనిపిస్తుంది. అలా అని చెప్పి మీ ఫ్యూచర్ ఏంటి, ఈ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అయిపోతుందా? కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. బట్ ఆ క్వెషన్స్‌కి కూడా ఆన్సర్స్ తెలుసుకునే పరిస్థితి లేదు. కంప్లీట్‌గా ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీలో అవేకెనింగ్ జరగాల్సుంది. మీరు స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటెన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మెయిన్ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మేబీ కొన్ని మీరు అర్థం చేసుకునే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే, మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తూనే ఉంటది. మీలో ఎప్పుడైతే ఆ అవేకెనింగ్ జరుగుతదో, ఈ రిలేషన్‌షిప్ మీద మీకు క్లారిటీ వచ్చేస్తదండి. మీ ఫ్యూచర్ కూడా ఏంటో అర్థమవుతది. బట్ ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఎండ్ అవుతదని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈవెన్ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నా, వాటి వల్ల మీరేం నేర్చుకుంటున్నారు? వాటి వల్ల మీరెలా మారుతున్నారు అనేదే మ్యాటర్. మరి అలా మీకు మీరు క్వెషన్ చేసుకుంటే మీరెంత మారారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతది. బట్ ఏది ఏమైనా నేనొకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ రావాలండి. అలా రావాలి అంటే మాత్రం డెఫినెట్‌గా మీకు ఇక్కడ ప్యాటర్న్స్ ఏంటో అర్థం అవ్వాలి. మేబీ మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ జరిగినా, బ్యాడ్ జరిగినా మీకేమనిపిస్తుందో ఆ ప్రకారమే మీరు డిసైడ్ చేసుకుంటున్నారు కానీ, రియాలిటీ ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీ ఎమోషన్స్ ఇంటెన్స్‌గా ఉన్నాయి. సో, అలా ఉండడం వల్ల ఇక్కడ బాధపడుతుంది మీరే. ఎక్కువ బాధపడుతున్నారు. ఆ వ్యక్తికి బాధ లేదు అని కాదు కానీ, మీరెక్కువ బాధపడుతున్నారు. ఎక్కువ స్టక్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో, అంటే మీకు మీరే దీని నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి యూనివర్స్ ఈ టైంలో మీకు స్లైట్‌గా పుష్ అయితే ఇస్తది. సో, ఇచ్చిన తర్వాత మీరు కొన్ని తెలుసుకోవడం కానీ, కొన్ని నేర్చుకోవడం కానీ జరుగుతాయి. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఆ పర్సన్‌తోని థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అయితే ఇక్కడ గైడెన్స్ వైస్ కానీ చూసినట్టయితే యూనివర్స్ ఎందుకో మీకే ఎక్కువ గైడ్ చేస్తుంది. ఎందుకంటే మీరే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఎక్కువ ఓవర్ థింక్ చేయడం కానీ, కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే, ఈ సిట్యుయేషన్స్, ఈ ప్యాటర్న్స్ అర్థం అవ్వవు. అది ప్రాబ్లమ్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ BEHKNQ TWZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది? వచ్చే రోజుల్లో మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కొంతకాలం ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుందో మీకైతే పెద్దగా క్లారిటీ ఉండదు. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతున్నా మీకు నెగెటివ్‌గానే జరుగుతున్నట్టుగా ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా కాకుండా డిఫరెంట్‌గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తది. సో దానివల్ల మీరేంటంటే కొంచెం బాధపడడం నేనెందుకు అంటే ఇలా సఫర్ అవుతున్నాను. అందరూ మంచిగానే ఉన్నారు కదా! అందరి లైఫు మంచిగానే ఉంది కదా! బట్ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది?
సో నేను ఎందుకు ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నాను, మేబీ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల నేను సఫర్ అవుతున్నానేమో, అప్పుడు నేను అలా ఆలోచించుంటే ఇప్పుడు ఇలా జరుగుండదు కాదేమో. సో అంటే అలా మీరు ఎక్కువ కంపేర్ చేసుకోవడం కానీ, ఎక్కువ మెంటల్ గా స్ట్రగుల్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. ఈ రిలేషన్షిప్ లో పాజిటివ్ గా థింగ్స్ చేంజ్ అవ్వాలి అని అయితే కోరుకుంటారు కానీ, బట్ బేసిక్ గా మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అలా అంటే మీరు కంపేర్ చేసుకున్నప్పటికే సరిపోతుంది. సో యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో కొంతకాలం మీరు పేషెన్స్ తో ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ రిలేషన్షిప్ లో ఇదే జరుగుతుంది ఆర్ ఈ విధంగానే చేంజెస్ వస్తాయి, మీరు రియల్ గా ఈ రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉంటారు, అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉండదు. అంటే ఇక్కడ రీడింగ్ మీరు ఎలా విన్నప్పటికీ కూడా రియాలిటీ ప్రకారం ఎలా ఉంటుంది అంటే పెద్దగా చేంజెస్ కానీ, పెద్దగా ఇంప్రూవ్మెంట్ కానీ ఉన్న ఫీలింగ్ మీకు రాదండి. మోస్ట్లీ మీరు ఏంటంటే సఫర్ అవుతున్నట్టే మీకు అనిపిస్తుంది. రిలేషన్షిప్ లోని పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా చేంజెస్ రావట్లేదు అనే ఫీలింగే మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఇఫ్ మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, తొందరలోనే మీ ఇద్దరికి రీయూనియన్ జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి మీకు మధ్యలో కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఏంటో కూడా మీకు తెలుస్తాయి. అయితే ఇవన్నీ మీకు అర్థం అవ్వడానికి కొంత టైం మాత్రం పడుతుంది. సో మీరు ఈ టైంలో నెగిటివ్ గా థింక్ చేయకుండా, వేరే రిలేషన్షిప్స్ వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ లో ఎంత పేషెన్స్ తో ఉంటే మీకు ఆన్సర్స్ అనేవి అంత క్లియర్ గా వస్తాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ లో చాలా అన్‌ప్రెడిక్టబుల్ గా కొన్ని జరుగుతాయండి. ఇదంతా ఎందుకు అంటే మీకు డివైన్ సపోర్ట్ ఉండడం వల్ల. అంటే మీరు ఏ గాడ్‌నైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ లో చేంజెస్ తీసుకొస్తారు. మేబీ ఈ టైంలోని డెఫినిట్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో గాడ్ స్టెప్ ఇన్ అవుతారు అండ్ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ చేస్తారు. ఇలా చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. ఎందుకంటే జనరల్ గా ఒక పర్సన్ వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆర్ వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు గాడ్ స్టెప్ ఇన్ అవ్వరు, వాచ్ చేస్తూ ఉంటారు అంతే. కానీ ఈ పర్టికులర్ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ విషయంలో మాత్రం గాడ్ స్టెప్ ఇన్ అవుతారు. దానికి రీజన్ ఏంటి అంటే మీరు బ్లెస్డ్ పర్సన్ ఆర్ రీసెంట్ టైమ్స్ లో మీరు ఎక్కువ ప్రేయర్స్ ఆఫర్ చేయడం కానీ, ఎక్కువ డివైన్ సపోర్ట్ అడగడం కానీ ఇలాంటివి ఏవో జరిగి ఉంటాయి. సో దానివల్ల మీరు ఏంటంటే అలాంటి చేంజెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రిలేషన్షిప్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అసలు ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ ఏంటి అనుకొని ఇలా రకరకాలుగా ఆలోచించిన మీకు కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఆన్సర్స్ వస్తాయండి. ఆన్సర్స్ వచ్చేలాగా గాడ్ చేస్తారు. డెఫినెట్ గా ఈ పర్సన్ ఫీలింగ్స్ కానీ, ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ మీద ఎలాంటి ఇంటెన్షన్ ఉంది అనేది అయితే మీకు తెలిసేలాగా చేస్తారు. అండ్ మెజారిటీకి రీయూనియన్ జరగడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఒకళ్ళ మీద ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఆ హిడెన్ బ్యూటీ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మేబీ ఇవన్నీ ఎందుకు జరిగాయి, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మీ ఇద్దరు లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది, సో యాజ్ ఏ ఇండివిజువల్ గా ఇద్దరు ఎంత ఎవాల్వ్ అయ్యారు, ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడానికి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అండ్ ఈ రిలేషన్షిప్ ని ఎలా చూస్తున్నారు బేసిక్ గా, ఇవన్నీ కూడా త్వరలోనే మీకు తెలుస్తాయండి. మేబీ మీ ఆన్సర్స్ అయితే మీకు వస్తాయి, జస్ట్ మీరు వెయిట్ చేయాలంతే. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు అయితే చాలా పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలండి. కాకపోతే కొంచెం ఇనీషియల్ డేస్ లోని స్ట్రగుల్ అయితే ఉంటది. నెక్స్ట్ ఏంటి, ఎలా అసలు మీ లైఫ్ ఏంటి అనుకొని మీకు అనిపిస్తూ ఉంటది. కొంచెం ఆ పర్సన్ రియాక్షన్స్ కానీ సిచ్యువేషన్స్ కూడా మీకు కొంత డౌట్ అయితే క్రియేట్ చేస్తాయి. బట్ స్టిల్ ఎన్ని డౌట్స్ ఉన్నా మీరు డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాడ్ స్టెప్ ఇన్ అయినప్పుడు, గాడ్ నుంచి మీకు సపోర్ట్ ఉన్నప్పుడు మీరు మోస్ట్లీ పాజిటివ్ గానే జరుగుతాయని బిలీవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అయితే నేను చెప్పినట్టు సడన్ గా జరుగుతాయండి. మీరేంటంటే ఈ రోజే జరుగుతుంది ఆర్ రేపే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక్కసారి సడన్ గా మీరు చేంజెస్ చూస్తారు. సడన్ గా రిలేషన్షిప్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అసలు ఎలా చేంజ్ అయింది, ఏం జరిగింది అనేది కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది అనమాట.
అసలు నిన్నటి వరకు ఈ రిలేషన్‌షిప్ ఒకలా ఉంది కదా! ఈ రోజేంటి ఇలా చేంజ్ అయింది అని మీకే అనిపిస్తది. అలా ఉంటదనమాట పరిస్థితులు. సో, ఏది ఏమైనా సరే ఆ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ అనేవి గ్రో అవుతాయి. మీకు ఆ పర్సన్ మీద ఫీలింగ్స్ గ్రో అవుతాయి. అయితే వెంటనే కాకపోయినా స్లోగా ఇద్దరిలో కూడా ఆ చేంజెస్ కానీ రిలేషన్‌షిప్ బెటర్‌గా వర్కౌట్ అవ్వడానికి కానీ పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ మీద మీరు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఈ పర్సన్‌ని చాలా ట్రస్ట్ చేశారు. సో, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక మీకైతే బలంగా ఉంది. అయితే ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. సో, ఏమీ అర్థం అవ్వట్లేదు. కానీ మనసులో మాత్రం రీయూనియన్ జరగాలి. థింగ్స్ బెటర్ అవ్వాలి అనే కోరిక మాత్రం ఉంది. అయితే కొన్ని సార్లు అలా జరగదు అని మీకు మీరే నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకుంటున్నారు. కొన్ని సార్లు ఎందుకో మీకు వస్తున్న థాట్స్ కానీ, మీ ముందున్న సిట్యుయేషన్స్ కానీ అలాగే ఉంటున్నాయి. సో, పెద్దగా నమ్మకం పెట్టుకోవాలనిపించట్లేదు. దానికి తోడు ఇంకా ఇదేం వర్కౌట్ అవుతదిలే అని మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఇలా కొన్ని నెగెటివ్‌గా జరుగుతున్నాయి. ఇలా నెగెటివ్‌గా జరిగినప్పటికీ కూడా మీకు ఈ వ్యక్తి విషయంలోని ఒక టైప్ ఆఫ్ అబ్సెషన్ ఉందండి. నెగెటివ్‌గా ఆలోచిస్తూనే వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ కోసం ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. నాకు తెలిసి సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, డే బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి కోసమే ఆలోచనలనేవి రన్ అవుతున్నట్టున్నాయి. ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో నెగెటివ్‌గా అబ్సెషన్ అనేది పెంచుకోకుండా చూసుకోండి. అంటే వర్కౌట్ అవ్వాలనే కోరిక ఉంది. కానీ జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ కష్టం అనే ఫీలింగ్ ఉంది. సో, ఆ ఫీలింగ్ వల్ల మీరేంటంటే చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచించడం మానేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. కొంతమందేంటంటే నెగెటివ్‌గా ఆలోచించట్లేదు కానీ ఈ పర్సన్ విషయంలోని బాగా డెస్పరేట్‌గా ఉన్నారు. వాళ్ళని స్టాక్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, సో, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తున్న వాళ్ళున్నారు. సో, ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా అలాంటి అలవాటున్నా ఆర్ అలాంటివేమైనా చేస్తున్నా స్టాప్ చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరెంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అంత మీరు బెనిఫిట్ ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో గాడ్ ఇంటర్వెన్షన్ ఉంది. సో, ఖచ్చితంగా థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి అని ఎప్పుడైతే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయో, ఖచ్చితంగా ఇది ఒక డివైన్ కనెక్షన్ అండి. ఆర్ డివైన్ రీయూనియన్ జరగబోతుంది. అలాంటప్పుడు మీరు చైల్డిష్‌గా ఉండడం, డెస్పరేట్‌గా ఉండడం, మీలో ఆ నెగటివిటీ ఉండడం అంటే థింగ్స్‌ని మీకు మీరే కాంప్లికేట్ చేసుకోవడం లాంటిదనమాట. అంటే ఈ టైంలో మీరెంత ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే, ఎంత మెచ్యూర్డ్‌గా ఉంటే, సిట్యుయేషన్స్ ప్రకారం మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది, ఎక్కడి వరకు ఉంటే బావుంటుంది అని అర్థం చేసుకొని కానీ మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, మీ ఎండ్ నుంచి మిమ్మల్ని మీరు బెటర్‌గా హ్యాండిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ కొంతమంది డెస్పరేట్‌గా ఉన్నారు. కొంతమంది నెగెటివ్‌గా ఆలోచిస్తూనే అబ్సెషన్ పెంచుకుంటున్నారు. సో, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి. లేకపోతే తర్వాత కాంప్లికేట్ అయిపోతాయి థింగ్స్. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, ఈ పర్సన్‌తో ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా పర్వాలేదు కానీ, వాళ్ళని స్టాక్ చేయడం కానీ, వాళ్ళని ట్రబుల్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ ఎలా వస్తాయంటే, చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తాయి. ఇదే చేంజ్ వస్తది, ఇలాగే వస్తది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అండ్ ఎప్పుడొస్తదో కూడా తెలీదు. సడెన్‌గా మీకు చేంజ్ కనిపిస్తదనమాట. అలాంటివి జరుగుతాయి కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రిపేర్డ్‌గా ఉంచుకుంటే, మీరిది బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఈ టైంలో ఎవరైనా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే, మీరు స్మోకీ క్వార్ట్జ్ లాంటి క్రిస్టల్ అయినా, బ్లాక్ టార్మలిన్ కూడా వేర్ చేయొచ్చండి. జస్ట్ మీ థాట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయడానికి అంతే. సో, ఇలాంటి క్రిస్టల్స్ ఏవైనా సరే వేర్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CFILORUX లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయిన వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది? వచ్చే రోజుల్లో మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కొంత టైం అనేది ఇద్దరికీ అవసరం అండి. అంటే బ్రేక్ తీసుకుంటే మంచిది. దానికి రీజన్ ఏంటి అంటే ఒక్కసారి ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరి రోల్ ఏంటి? ఎవరికి ఏం కావాలి? అండ్ వీళ్ళు ఇండివిడ్యుయల్‌గా రిలేషన్‌షిప్ కోసం ఏం చేస్తున్నారు? వ్యక్తికి ఏం ఆఫర్ చేస్తున్నారు? సో, ఎక్కడెక్కడ కరెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అనే విషయాల మీద ఫోకస్ చేయాలి. సో, అలా ఫోకస్ చేయాలి అంటే ఒకళ్ళతో ఒకళ్ళు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే అలాంటి విషయాల మీద ఫోకస్ చేయలేరు. బికాజ్ ఎవరికి వాళ్ళే బయాస్డ్‌గా ఉంటారు. మాట్లాడేటప్పుడు కూడా ఎవరి ఫేవర్‌లో వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ న్యూట్రల్ గా ఎవరు ఇక్కడ మాట్లాడతారు. సో అందుకే ఈ రిలేషన్‌షిప్ లోని వెయిట్ అనేది పెరగకూడదు. థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వకూడదు అంటే మాత్రం టైం తీసుకోవడం ఇంపార్టెంట్. ఇఫ్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ లో ఉంటే మాత్రం చాలా మంచిది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని ఏదైతే ఇక్కడ సెట్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఎలా ఉండాల్సిన అవసరం ఉంది, మీకు అసలు ఏం కావాలి అనే విషయాల మీద ఫోకస్ చేస్తే బెటర్. ఎందుకంటే బేసిక్ గా ఈ రిలేషన్‌షిప్ లోని ఇప్పుడు ఇద్దరికీ పేషెన్స్ అనేది ఉండాలండి. ఇద్దరిలో కూడా చేంజెస్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేసి అండ్ వాళ్ళని వాళ్ళు ఎలా బెటర్ గా ఇక్కడ ప్రెజెంట్ చేసుకుంటే రిలేషన్‌షిప్ ఇంకా బావుంటుంది అనే విషయాల మీద ఫోకస్ చేయాలి. సో నాకు తెలిసి ఇద్దరిలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వాళ్ళేం డిజర్వ్ చేస్తారు, వాళ్ళకి ఏది దొరికితే హ్యాపీగా ఉంటుంది అని అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తికి కూడా వాళ్ళు ఇలాంటి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్ ఈ విధంగా ఉంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది అనుకోని ఐడియాస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితి ఉండాలండి. అంతేకాని ఇక్కడ ఆ పర్సన్‌తో ఎలా అయినా రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోవాలి, ఇక్కడ ఎలా అయినా చేంజెస్ వచ్చేయాలి అని కాంప్రమైజ్ అయిపోవడం, అడ్జస్ట్ అయిపోవడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే అలాంటివి చేయడం వల్లే ఇక్కడ థింగ్స్ మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ వేలో రిపీట్ అవుతున్నాయి. కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అవుతాం అనుకుంటూనే వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మేము అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇలా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. వాళ్ళు అలా చేసుకుంటేనే కదా రిలేషన్‌షిప్ లో హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఈ గివ్ అండ్ టేక్ సిట్యుయేషన్ బ్యాలెన్స్ అవ్వాలి కదా అనే ఫీలింగ్ లో ఉంటారు. సో అలా ఆలోచిస్తూ సిట్యుయేషన్స్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నట్టే కానీ వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నట్టుగా ఆర్ వాళ్ళలోని డెస్పరేషన్ లేదు అని ఎలా చెప్తాం? సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రిలేషన్‌షిప్ లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. సో ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవరిని వాళ్ళు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవరి ఐడియాలజీ వాళ్ళదన్నమాట. అది ఓకే. కాకపోతే ఇప్పుడు మీకు ఈ రిలేషన్‌షిప్ లో ఏమనిపిస్తుందో దాని ప్రకారం మీరు చేస్తున్నారు. వాళ్ళకేమనిపిస్తుందో దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. సో మధ్యలో కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. దానివల్ల థింగ్స్ ఏంటంటే మెస్ అప్ అయిపోతున్నాయి. వాళ్ళు ఒకలా ఎక్స్‌పెక్ట్ చేస్తే అక్కడ ఇంకొకలా జరుగుతుంది. మీరు ఒకలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇంకొకలా జరుగుతుంది. సో ఓవరాల్ గా రిలేషన్‌షిప్ లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేనట్టుగా కొన్ని జరుగుతున్నాయి. అది ఓవరాల్ గా రిలేషన్‌షిప్ ని డ్యామేజ్ చేస్తుందండి. ఇద్దరి మధ్యలో గ్యాప్ ని పెంచుతుంది. సో ఫస్ట్ అందుకే ఎవరిది వాళ్ళకి క్లారిటీ ఉండి రిలేషన్‌షిప్ లో వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, సో థింగ్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది అర్థం చేసుకున్న తర్వాత ఈ రిలేషన్‌షిప్ ని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా రీయూనియన్ జరగదేమో, ఈ రిలేషన్‌షిప్ లో ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వేమో అని ఎవరు అనుకోవద్దు. ఈ రిలేషన్‌షిప్ కి అయితే పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని కరెక్ట్ గా సెట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలా సెట్ చేయకపోతే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయినా మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. దానివల్ల మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది. అదే ఇప్పుడే మీరు ఈ టైం తీసుకొని కొన్ని చేంజెస్ ఎలా వస్తే బాగుంటుంది, మీ రోల్ ఏంటి, సో ఆ పర్సన్ రోల్ ఏంటి, ఇలా కొన్ని అర్థం చేసుకొని బేబీ స్టెప్స్ వేస్తే డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ లో మీరు మిరాకిల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రియూనియన్ ఒక్కటే కాదు, కమిట్మెంట్ కానీ ఫ్యూచర్ లో ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ లో ఏమైనా గుడ్ చేంజెస్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అవన్నీ కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ లో మీరు రియల్ గా హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అంతే ఇక్కడ కొన్ని చేంజెస్ మాత్రం రావాలి. కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరికి ఆ టైం ఇస్తుంది, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే మేబీ ఈ టైంలో అలాంటి గ్యాప్ రాకూడదు. అలా మళ్ళీ గ్యాప్ వస్తే రిలేషన్షిప్ ఓవరాల్ గా కష్టం, చేంజ్ అయిపోతుంది అని భయంలోని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆ టైం తీసుకోవట్లేదు. థింగ్స్ ని ఎలా అయినా సార్ట్ అవుట్ చేసేయాలి అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ రిపీట్ చేయడానికి లేదండి. ఖచ్చితంగా రిలేషన్షిప్ లో క్లారిటీ వచ్చి
కొన్ని చేంజెస్ వస్తే తప్ప ఇది సెట్ అవ్వదు. మళ్ళీ మళ్ళీ కూడా సఫర్ అయ్యే పరిస్థితే ఉంటుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న ఇప్పుడే సెల్ఫ్ చెక్ చేసుకోండి. సెల్ఫ్ గా కొన్ని రియలైజ్ అవ్వండి. అండ్ వన్స్ రియలైజ్ అయిన తర్వాత ఆ బౌండరీస్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి, ఆ పర్సన్ కి ఇవన్నీ ఎలా అర్థమయ్యేలా కన్వే చేయాలి అనే విషయాల మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అది పక్కన పెట్టేస్తే వాళ్ళు కూడా ఈ టైంలో కొన్ని నేర్చుకోవడం కానీ, కొంత మారడం కానీ జరుగుతుంది. ఓన్లీ మీకే కాదు, వాళ్ళకి కూడా ఇది గుడ్ టైమే. సో అందుకే ఇలాంటివి ఈవెన్ మీ ఎదురు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు అలా చేంజ్ అయితేనే ఈ రిలేషన్షిప్ లోని థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. మీకు పాసిబిలిటీ అనేది పెరుగుతుంది. మీలో ఎవరైనా ఇప్పుడు రియూనియన్ వరకే ఆలోచిస్తున్నట్టయితే మీరు రియూనియన్ తర్వాత ఫ్యూచర్ కూడా బాగుండాలి, వాళ్ళ నుంచి మ్యారేజ్ అనే కమిట్మెంట్ రావాలి, ఆర్ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయింది, సో ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి తర్వాత అయినా ఫ్యామిలీ ప్లాన్ చేయాలి, ఫ్యూచర్ అనేది బిల్డ్ చేయాలి అనే ఆలోచన ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైనా చేస్తేనే కదా తర్వాత పాసిబిలిటీ పెరుగుతుంది కదా. సో అందుకే మీరు ఏంటంటే ఇప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, కొంత టైం తీసుకోవడం కానీ మంచిదండి. వాళ్ళు మీకు టైం ఇచ్చారు అంటే అది మీరు ఒక పాజిటివ్ సైన్ గానే తీసుకోండి. ఒకవేళ వాళ్ళు టైం ఇవ్వకపోతే మీరే ఆ టైం అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి అంటే మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తిలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. సో దానికి ఇది కరెక్ట్ టైం అండి. అందుకే ఇలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు కూడా చేంజెస్ వస్తాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ లో చాలా డ్యామేజ్ జరిగింది. మొత్తానికి ఇద్దరు సఫర్ అయ్యారు ఆర్ డిసప్పాయింట్ అయ్యారు. ఇలా జరిగింది ఏంటి అని. అయితే ఇప్పుడు మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకనే కాదు, ఎవరికి ఉండాల్సిన ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి. సో రిలేషన్షిప్ వైజ్ కొన్ని భయాలు ఉన్నాయి అండ్ డెస్పరేషన్ ఉంది. ఎలా అయినా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలి, ఈ పర్సన్ మనల్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకే వాళ్ళు అటాచ్ అవ్వాలి. సో ఇలాంటి ఒక డెస్పరేషన్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అంటే ఇన్సెక్యూరిటీస్ తో థింగ్స్ ఆపరేట్ చేస్తే ఎలా బ్యాలెన్స్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఈ పర్సన్ నుంచి ఒక టైప్ ఆఫ్ అటెన్షన్ కానీ, లవ్ ని కానీ కోరుకుంటున్నట్టయితే మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారా లేదా. మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తే ఓకే, మీరు ఒక కరెక్ట్ పాత్ లోనే వెళ్తారు. బట్ మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేయకపోతే ఆ పర్సన్ కి ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మరీ డెస్పరేట్ గా ఉన్నారు, సో వీళ్ళని మనం హ్యాండిల్ చేయలేం అని భయపడతారండి. ప్రాబ్లం ఎక్కడ ఉంటది అంటే ఇన్సెక్యూరిటీస్ తో థింగ్స్ ఆపరేట్ చేసినప్పుడు కొంత క్లారిటీ మిస్ అవడం కానీ, ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం కానీ జరగదు. సో వాళ్ళు ఏంటంటే ఇదంతా మన వల్ల కాదు అని బర్డెన్ లా ఫీల్ అవుతారు. ఇప్పుడు బేసిక్ గా ఈ రిలేషన్షిప్ లో అదే జరుగుతుంది. వాళ్ళ ఎనర్జీని మీరు టాలరేట్ చేయలేకపోతున్నారు, మీ ఎనర్జీని వాళ్ళు టాలరేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ రిలేషన్షిప్ లో ఇద్దరికి కానీ ఛాన్స్ వస్తే ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలి, ఆర్ వీళ్ళు నాకు ఇలాగే అటెన్షన్ ఇవ్వాలి అనే డెస్పరేషన్ కనిపిస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఈ రిలేషన్షిప్ లో యూనిక్ గా థింగ్స్ ఉండవండి. అలాంటప్పుడు ఇద్దరు కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవరు. నాకు తెలిసి ఈ రిలేషన్షిప్ లో పేషెన్స్ ఒకటి ల్యాక్ అవుతుంది, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, అండ్ డెస్పరేషన్ ఉండడం వల్ల ఎలా అయినా ఇలాగే జరగాలి అనే ఒక మెంటాలిటీలో ఉండడం వల్ల కూడా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి. సో అందుకే ఈ రిలేషన్షిప్ లో అయితే టైం తీసుకోవాలి. టైం తీసుకోకపోతే మాత్రం ఈ ఫ్లోలో వెళ్తే ఈ రిలేషన్షిప్ లో డ్యామేజెస్ అనేవి జరగడానికి ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీస్ మీద మీరు వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ని వేర్ చేయడం మంచిదండి. ఈ రిలేషన్షిప్ లో ఎంత టైం తీసుకొని, ఎంత పేషెన్స్ తో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే, ఎంత ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తే అంత మంచి జరుగుతుందండి. లేదు ఎక్కడ ఈ పర్సన్ దూరం అయిపోతారో, వీళ్ళు ఉండాలి, వీళ్ళని మనం ఎలా అయినా కంట్రోల్ చేయాలి, ఆర్ వీళ్ళు మనకి ఇలాగే లవ్ అనేది స్ప్రెడ్ చేయాలి అనుకుని మీరు డెస్పరేట్ గా ఉంటే మీరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే నేను చెప్పాను కదా, హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఆర్ ఒక హీల్డ్ వెర్షన్ లో మీరు థింగ్స్ ఆపరేట్ చేసినప్పుడు అది ఎదుటి వ్యక్తి కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అలాగే మీలోని ఆ నెగిటివిటీ ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే దూరంగానే ఉండాలనుకుంటారు. ఈవెన్ వాళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. ఇప్పుడు మీలో చాలా మంది
అబ్బా ఈ వ్యక్తితో మాట్లాడితేనే హెడ్ఏక్, ఇలా ఉండాలి, అలా చెయ్యాలి, వీళ్ళకి నచ్చినట్టే మాట్లాడాలి, వీళ్ళు ఏం చేసినా ఊరుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు అని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఎనర్జీ మిమ్మల్ని కూడా డ్రైన్ చేస్తున్నట్టే. వాళ్ళలో కూడా ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు. మరి వాళ్ళు కూడా ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవుతూ ఉండొచ్చు. లైక్ దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు హీల్ అవ్వకపోవడం వల్లే. సో ఇలా ఒకళ్ళ ఎనర్జీ ఇంకొకళ్ళ ఎనర్జీని కానీ ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సఫర్ అవుతారు కదా. అందుకే మీరేంటంటే టైం తీసుకోండి, ఆలోచించండి. మీ ఎండ్ నుంచి మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే స్టెప్ ఇన్ అవ్వండి. మీకు క్లారిటీ రాకపోతే మాత్రం మీరు ఏ డెసిషన్స్ తీసుకోవద్దు, ఏదో జరగాలని కూడా డెస్పరేట్ గా ఉండొద్దు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.